ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా ఈ ఖమ్మం జిల్లా వాసిగా బిడ్డగా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ పేద ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన వ్యక్తిగా ప్రతి గ్రామంలో చూసినటువంటి సమస్యలు పరిష్కారం చేసే దిశలో ఈరోజు ఆర్థిక శాఖ మంత్రిగా నాకు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ప్రతి అవకాశాన్ని ప్రజల కోసమే ఉపయోగిస్తాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వినియోగిస్తాం, ఈ సంపదని ప్రజలకే పంచుతామని చెప్పి ఖమ్మం జిల్లా బిడ్డగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం. ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసమే పనికొచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం. పెట్టే ప్రతి పైసా, తీసుకునే ప్రతి నిర్ణయం ఆనాడు మేము చూసినటువంటి ప్రజల సమస్యల పరిష్కారానికి నా ఈ సంతకం కానీ నా ఈ నిర్ణయం కానీ ఉపయోగపడుతుందా లేదా అని 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమంలో లబ్ధి పొందుతున్న మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, దళిత గిరిజనులు, రైతులు, పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి చెమటోడ్చి స్వేదంతో సమకూర్చిన ప్రతి పైసా ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లోకి వస్తున్నప్పుడు ఆ ప్రతి పైసాని కూడా ఒంట్లో భయం పెట్టుకొని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ప్రజలకి పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని, ఆ నిధులను దోబరాయేటట్టు మాత్రం చేయనని, ఇది ప్రజల సంపద, ఆ ప్రజల సంపదకి కస్టోడియన్ గా మేము ఉంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.